హాయ్ హలో ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అన్నం కారం కలిపేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇవాళ నేను చేసేది ఈ కారం రెసిపీనే. ఏంటిది కారం అంటే కరివేపాకు కారం అండి. చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకుందాం. బయట ఏ పొడులు కొనకుండా ఇంట్లోనే కారపొడి తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా, చాలా హెల్తీగా ఉంటుంది కూడా. సో దీనికి కావాల్సింది ఒక 50 గ్రాముల ఎండుమిర్చి, 100 గ్రాముల ధనియాలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక పెద్ద కప్పు కరివేపాకు అంటే 150 గ్రాముల వరకు, అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అనేది వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే అదే పాన్లో ధనియాలు కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే చింతపండు కొంచెం గట్టిపడిద్ది, కారం అనేది మెత్తగా లేకుండా పొడి పొడిగా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకొని అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని బాగా ఆకులన్నీ ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి వేడి లేకుండా. ఇలా బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి కాదు, కొంచెం కొంచెంగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి, తగినంత సాల్ట్. అంటే కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫుల్గా బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ.